నాకు దక్కని వంశీ ఇంకెవరికి దక్కడానికి వీల్లేదు. సరే, నన్ను ఓడిస్తే నీకేం కావాలంటే అది ఇస్తాను. ఏం కావాలన్నా ఇస్తావా? భర్త కోసం అన్నదాన కార్యక్రమం జరిపిస్తోంది. ఇక్కడ మేనమామతో కాశీకి వెళ్లి దర్శనం ముగించుకున్న శివుడికి ఒక కల వచ్చింది. ఆ కల ఏంటంటే, శివుణ్ణి చంపడానికి యమదూతలు వస్తే వారిని అడ్డగిస్తూ మంగళగౌరి యమదూతలతో యుద్ధం చేస్తోంది. కాశీయాత్ర నుంచి తిరిగి వస్తూ అన్నసత్రానికి వచ్చిన తన భర్త శివుణ్ణి గుర్తుపట్టింది సుశీల. తన దగ్గరున్న ఆనవాలు ఉంగరం చూపించింది. అప్పుడు శివుడు నిజం చెప్పి తనే భర్తనన్నాడు. అంతా శుభం. అన్ని గండాలు దాటిన సుశీలకు శివుడికి మళ్లీ వైభవోపేతంగా వివాహం జరిగింది. సుశీలను తీసుకుని శివుడు తండ్రి జైపాలుడి పాదాలకు నమస్కరించాడు. ఆ తర్వాత పుణ్యశ్రీగా సుశీల, దీర్ఘాయుష్మంతుడిగా శివుడు కలకాలం బతికారు. అలా మంగళగౌరీ వ్రతం చేసిన సుశీల భర్త ప్రాణాలు కాపాడుకుంది, వైధవ్యం నుంచి బయటపడింది. ఇది మంగళగౌరీ వ్రత కథ. అమ్మా, ఆ గరిటు కంటిన కాటుక కళ్ళకు పెట్టుకోండి. అలాగే పంతులు గారు. అమ్మా, మీరు కూడా పెట్టుకోండి. ముత్తైదులు అందరూ పెట్టుకోండి. చెక్. వంశీ, నువ్వు ఓడిపోయావు. నేను ఓడిపోయాను. మరి మన బెట్ ప్రకారం ఈ బొమ్మ నాకు ఇవ్వాలి కదా? నేనివ్వను. ఈ బొమ్మంటే నాకు ఇష్టం. ఇది లేకపోతే నాకు నిద్ర రాదు. నీకు ఇలాంటిదే ఇంకోటి ఇస్తానులే. నాకు ఇదే కావాలి. వంశీ, మనం జమీందారులం. మాటంటే మాటే. ఆ బొమ్మిచ్చే వంశీ. అవును, మనం జమీందారులం. మాటంటే మాటే. తీసుకో ఫ్రెండ్. థ్యాంక్ యూ. నేను జస్ట్ సరదాగా అన్నాను. వద్దులే, మీ దగ్గరే ఉంచు. తీసుకోవాల్సిందే.
ఇంకోసారి వచ్చినప్పుడు తీసుకుంటాను, సరేనా? అలాగే ఫ్రెండ్. Action! Wow, don't miss it. You are amazing. Cut! 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 Hey, who are you? Sorry, brother. అరవింద్, నువ్వు ఇక్కడేంటి? Sorry for the disturbance. అరవింద్, వదులు. Back up! ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ సత్యం వర్ధేన పరిషించయామి అమృతమస్తు అమృతావస్తరసే స్వాహ మంగళగౌరీ దేవతాభ్యో నమః కదలీఫల నారికేల నైవేద్యం సమర్పయామి ఓం ప్రాణై స్వాహ ఓం పానై స్వాహ ఓం జ్ఞానై స్వాహ ఓం ఉదానై స్వాహ ఓం సమానై స్వాహ मध्ये मध्ये परिवारिं समर्पयामि अमृतापिधानमसे उत्तराभोजनं समर्पयामि अष्टो प्रक्षालयामि आदौ प्रक्षालयामि शुद्ध आचमनीयं समर्पयामि ॐ मङ्गलगौरी देवतायै नमः अष्टोत्तरशतनाम पूजां च करिष्ये ॐ गौर्यै नमः
సంభవ్యే నమః. సృజన్ గారు నేను బయలుదేరుతాను. అలాగేనండి. బాయ్ ఫ్రెండ్. సీ యూ నెక్స్ట్ టైం. అమ్మా, మంగళగౌరి వ్రతం పూర్తయినది. ముత్తైదులందరికీ వాయినాలు ఇవ్వండమ్మా. ఇస్తినమ్మ వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయినం. నా చేతి వాయినం పుచ్చుకున్నదెవరు? నేనమ్మా మంగళగౌరిని. కోరితినమ్మా వరం, ఇస్తినమ్మా వరం. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయనం. వ్రతం కూడా అయిపోయినట్టుంది. భోజనం చేసి వెళ్ళొచ్చు కదా. ఇట్స్ ఓకే సృజన్ గారు. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటేనమ్మా వాయనం. నా చేతి వాయినం పుచ్చుకున్నదెవరు? నేనమ్మా మంగళగౌరిని. కోరితినమ్మా వరం, ఇస్తినమ్మా వరం. ల్యాప్టాప్ ఎక్కడా? కార్లో పెట్టాను సార్. పద. ఇస్తినమ్మా వాయినం, పుచ్చుకుంటున్నమ్మా వాయినం. నా చేతి వాయినం పుచ్చుకున్నదెవరు? నేనమ్మా మంగళగౌరిని. కోరితినమ్మా వరం, ఇస్తినమ్మా వరం. షూటింగ్ ప్యాకప్ అయ్యి 2 hours అయింది. అందరూ వెళ్ళిపోయారు త్రిష. ఇప్పుడు ఇక్కడే ఉండి ఏం చేస్తావు? కమాన్. Shut up, అరవింద్. అసలు నా గురించి ఏమనుకుంటున్నావు నువ్వు?
ఇంటర్నేషనల్ #1 మోడల్ అవ్వాలన్నదే నా డ్రీమ్. దానికోసం నా ఫ్యామిలీతో కూడా దూరంగా ఉంటున్నాను. ఎన్నో స్ట్రగుల్స్ ఫేస్ చేసి ఇక్కడి దాకా వచ్చాను. ఈ యాడ్ నేను చేస్తే ఇంటర్నేషనల్ ఫేమస్ అవుతాను. నీ ఫూలిష్నెస్ కి నా కెరీర్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. షూటింగ్ నా వల్ల అప్సెట్ అయింది. సారీ. సారీ ఏంటి? నా కాంట్రాక్టే క్యాన్సిల్ అయిపోతుంది. నన్ను ఇండియాకి పంపించేస్తారు. గ్రేట్ ఆపర్చునిటీ మిస్ అయిపోయాను నేను. ఒక్క ఇంటర్నేషనల్ యాడ్ అవకాశం కోసం ఎంతమంది అమ్మాయిలు కలలు కంటుంటారో తెలుసా? నా డ్రీమ్స్ అన్ని కొలాప్స్ అయిపోయాయి. నీ షూటింగ్ యాడ్ వెనుక ఇంత ఎమోషనల్ డ్రామా ఉందని నాకు తెలియదు త్రిష. డ్రామా ఏంటి? ఐ మీన్ ఇంత డిస్టర్బ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. నేను నీకు ముందే చెప్పాను, ఇది యాడ్ షూటింగ్. కిస్సింగ్, హగ్గింగ్ ఇట్స్ కామన్, జస్ట్ యాక్టింగ్ అని. ఇదంతా ఓకే. అయినా యాడ్ షూటింగ్ లో నేను ఎవరికో కిస్ పెడితే నీకేంటి ప్రాబ్లం? మరి ఆ రోజు నువ్వు నాకెందుకు కిస్ పెట్టావు? డైరెక్ట్ గా ఇక్కడే వీడికే పెట్టొచ్చు కదా. నీకు యాడ్ షూటింగ్ ఉందని, అందులో కిస్ సీన్ ఉంటుందని, అది ఇలా ఉంటుందని నా మీద ప్రయోగం ఎందుకు చేశావు? సైంటిస్టులు కప్పలు పేతల మీద ప్రయోగం చేసినట్టు నీ ముద్దు సీన్ నా మీద ఎందుకు ప్రయోగం చేశావు? అక్కడ నేను డిస్టర్బ్ అయ్యాను. అవును, నేను ఆ రోజే నీకు క్లారిటీగా చెప్పాను. మనసులో ఏమీ పెట్టుకోవద్దని కూడా చెప్పాను. నీ పాటికి నువ్వు ముద్దు పెట్టి ఇది ఉత్తుత్తే అంటే నేనేమన్నా చిన్న పాపైనా? డిస్టర్బ్ అయ్యాను. అరే, లేడీస్ ఒక చూపు చూస్తేనే కుర్రాళ్ళు పిచ్చికిపోతున్నారు. మరి ముద్దు పెడితే ఇంకేమైనా ఉందా? మేం జమీందారులం కనుక అక్కడికి స్టడీగా ఉన్నాం. ఇంకొకరైతేనా? మ్యాటర్ డైవర్ట్ చేయకు అరవింద్. నువ్వే నన్ను డైవర్ట్ చేసావు. అసలు నా రూమ్ లో షేరింగ్ గెస్ట్ గా నిన్ను పెట్టుకోవడం నేను చేసిన మిస్టేక్. ఆగు అరవింద్, నిన్నెవరు పెట్టుకోమన్నారు? నేను జస్ట్ 2 days అనుకుని వచ్చాను. నీకు కంఫర్టబుల్ గా లేకపోతే అప్పుడే చెప్పొచ్చు కదా, వెళ్ళిపోయేదాన్ని. నువ్వైనా వెళ్ళొచ్చు కదా, నేను చెప్పాలా ఏంటి? అయినా అప్పటికే ఒకరోజు వెళ్ళిపోమని చెప్పాను. లేదు, ఆ రోజు నువ్వు నా రూమ్ లోకి వచ్చింది వేరే మ్యాటర్ కోసం. అంటే అదే ఏదో మనసులో పెట్టుకుని వచ్చావు. నేను చూసుకుని తిట్టేసరికి వర్కౌట్ కాదని వెళ్ళిపోయావు. మీ మగాళ్ళందరూ అంతే. త్రిష, మగాళ్ళందరినీ బ్లేమ్ చేయకు, నాతో మాట్లాడు. ఆ రోజు నిజంగా నిన్ను రూమ్లో నుంచి పంపిద్దామని నీ రూమ్లోకి వచ్చాను. కానీ నీ ఎక్స్పోజింగ్ చూసి డిస్టర్బ్ అయ్యాను. అంటే నేను కావాలనే ఎక్స్పోజ్ చేశానా? ఏమో, ఎవరికి తెలుసు? నా పట్టీల డ్రీమ్ గర్ల్ ఎక్కడో ఉంటుంది అంటే నువ్వు పట్టీలు వేసుకొని నన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేయలా? అరవింద్, ఫూలిష్ గా మాట్లాడుకో. నేను నిన్ను ఇంప్రెస్ చేయడం కోసం ఆ డ్రెస్ వేసుకోలేదు. అది ఆ రోజే చెప్పాను. సరే చెప్పావు, ఓకే. మరి పార్టీ రోజు నీ డ్రీమ్ గర్ల్ లండన్ లోనే ఉంది, అది నేనే అని గుచ్చి ఎందుకు చెప్పావు? అంటే నువ్వు నన్ను ఇంప్రెస్ చేసి బొట్టులో వేసుకోవాలనే కదా? డ్రింకింగ్ లో జస్ట్ ఫన్ కోసం అని ఉంటాను. అదే మీ లేడీస్ కి ఏది ఫన్నో ఏది సీరియస్సో తెలీదు. అరవింద్, లేడీస్ అందరినీ బ్లేమ్ చేయకు. ఏదైనా ఉంటే నన్ను అడుగు, అంతే. అరే, వాడెవడో గొట్టంగాడు నిన్ను ముద్దు పెట్టుకుంటుంటే నేనెందుకు డిస్టర్బ్ అవుతున్నానో నాకు అర్థం కావట్లేదు. అదే ఎందుకు చేసావు? అదే అర్థం కాకనే అడుగుతున్నాను అరవింద్. మీ లేడీస్ అంతే. సెల్ ఫోన్ గిఫ్ట్ గా కావాలి అంటే ఏ కంపెనీ అయితే బాగుంటుందో డేటాతో సహా చెప్తారు. ఏ డ్రెస్ కొనిపించాలో, అది ఏ షాప్ లో ఉంటుందో టక చెప్పేస్తారు. మీకు అన్ని తెలుసు, కానీ అసలు విషయం మాత్రం తెలియనట్టు నటిస్తారు. అరవింద్, నువ్వేం మాట్లాడుతున్నావో నాకు అసలు అర్థం కావడం లేదు. అసలు విషయం ఏంటి? సరే, ఈ షూటింగ్ వల్ల నేనెందుకు డిస్టర్బ్ అయ్యానో నీకు తెలీదా? తెలీదు. తెలియదా? తెలీదు తెలీదు తెలీదు.
ఇప్పుడు అర్థమైందా? వంశీ గారు నన్ను ఆశీర్వదించండి.